జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, ఎవరు? హాయ్, హలో, నమస్తే. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ గ్రేట్ పర్సన్, ఈ గ్రేటెస్ట్ పర్సన్ విఠల్ రావ్. విఠల్ రావా? షాకింగా? ఎవరో గొంతు మార్చి బ్లఫ్ చేస్తున్నారేమోనని డౌట్ వస్తుందా? నన్నెవరో బ్లఫ్ చేయడానికి ట్రై చేసినట్టు నేను అలా ట్రై చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను చాలా తేడా. అందరూ చేసినట్టు నేను చేయను, కానీ ఏది చేసినా అందులో బిజినెస్ మాత్రమే ఉంటుంది. ఈ కాలు వెనుక కూడా నా గోల్ బిజినెస్సే. సోది పెట్టకుండా విషయం చెప్తావా? ఓ, నేరుగా పాయింట్కి వచ్చేసావా? సరే, స్మాల్ క్వశ్చన్. చైత్ర అంటే నీకు ప్రాణమా? ఓకే, సైలెన్స్ ఈజ్ ద పవర్ఫుల్ ఆన్సర్. ప్రాణం అనుకున్నవాడు ఇలా అడిగితే ఆన్సర్ చెప్పడు, అడగకుండానే అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. నైస్. నువ్వు చెప్పే రకం కాదు, ఇచ్చే రకం అని అర్థమైపోయింది మిస్టర్ విరాజ్. అర్థమైంది. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా అర్థమయ్యాకే నా నెంబర్కి కాల్ చేసావని నాకు అర్థమైంది. సరే, సీతారత్నం గారి మీద వేసిన నిందను చెరిపేయడానికి నీకేం కావాలో చెప్పు. టైం వేస్ట్ చేయకు, ఫాస్ట్గా చెప్పు. గ్రేట్ మ్యాన్, వండర్ఫుల్. మీ తాతయ్యలాగే నువ్వు కూడా చాలా షార్ప్ డెసిషన్ మేకర్వే. విరాజ్, చైత్రతో జీవితం ఉంటే ఇంకేం అక్కర్లేదు కదా నీకు? అక్కర్లేదు. తనే నా సర్వస్వం. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. గుడ్. కానీ చైత్రతో నీకు జీవితం దక్కాలంటే సీతారత్నం మీద పడ్డ మచ్చ పోవాలి, అంతే కదా? సరే, ఆ నిందని నేను పోగొడతాను. తనెంతటి పతివ్రతో నేనే అందరికీ చెప్తాను. మీకు ఎలా కావాలో అలాగే చెప్తాను. మరి నాకేంటి? అడుగుతున్నాను కదా, ఏం కావాలో డైరెక్ట్గా చెప్పు. నీ ప్రేమంత విలువైందేమీ అడగలే విరాజ్. ఏం కావాలి? నీ వెనక ఉన్న ఆస్తి, మొత్తం ఆస్తి. ఏం మాట్లాడుతున్నావు? డీల్ విరాజ్. నీ వెనకున్న ప్రాపర్టీస్ అన్నీ నా చేతిలోకి రావాలి. ఆ తర్వాత చైత్ర జీవితాంతం నీతోనే ఉంటుంది. ఏమంటావు? విఠల్ రావ్. ఎస్, విఠల్ అంటేనే బిజినెస్. ఒక్కసారి టచ్ చేస్తే ఆ డీల్ ఇలాగే ఉంటుంది. డిసైడ్ చేసుకో. ఎన్నటికీ తరగని పవిత్ర ప్రేమ కావాలా? ఖర్చు పెడితే కరిగిపోయే ప్రాపర్టీ కావాలా? అరగంటలో నేను నీకు కాల్ చేస్తా. మీ తాతగారు లాగా షార్ప్ డెసిషన్ తీసుకొని చెప్పాలి. ఓకే, బాయ్. మిస్టర్ విరాజ్, నువ్వే నాకు కాల్ చేస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.